నుండి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుండి భద్రాచలం బస్ ఎక్కా. ఎక్కడికి వెళ్ళావు అసలు? ఆస్పాకి వెళ్ళాను. ఏంటి తెలంగాణనా? తెలంగాణ. ఎందుకు? మా అక్కల మనవరాలది పెళ్లి చూపు. మీ అక్కల మనవరాలా? మనవరాలు, మా పెద్ద అక్కల మనవరాలు. పెద్ద అక్క అంటే ఎంతమంది అక్కలండి నీకు? 4 అక్కలు. మా పెద్దమ్మ కూతురు, మా పెద్దమ్మ 4 కూతుర్లో పెద్ద కూతురు మనవరాలు. వెళ్తే ఎక్కాక మా బస్సు దొరికింది అమ్మాయి అనుకున్నా. సీటు కూడా దొరికింది. మరి టికెట్ ఫ్రీ అని ఎక్కడి నుంచి? అసరపట్టుకే ఫ్రీ లేదంట తెలంగాణ. అసలు ఎక్స్ప్రెస్కే ఫ్రీ లేదంట. నుండి టికెట్ కొట్టించుకుని ఆస్పాక అడిగాను. పో ఆస్పాక దింపనన్నాడు. ఆడు ఎక్స్ప్రెస్ ఆపదా? స్టేజ్ లేదా? స్టేజ్ లేదన్నాడు. ఏం చేశాను ఇంకా అని అష్రాపేట వరకు కొట్టించుకో. అష్రాపేట వెళ్ళిన తర్వాత బస్సు ఆపనన్నాడు. మరి ఏం చేయను అని అడిగా. ఏం చేయను అని అడిగితే అక్కాలమ్మాయి పిన్ని అష్రాపేట నుండి వినాయకపురం కొట్టించుకో, వినాయకపురం నుండి ఆటోలు ఉంటే లేకపోతే తమ్ముడు పంపిస్తాను. ఇక్కడ నుండి ఏమో 45 కొట్టాడు, 50 రూపాయలు కొట్టాడు, 55. అక్కడికి వెళ్ళాక 35 కొట్టాడు. అంటే ఛార్జ్ మొత్తం మీ మీద వేస్తారంటే మొత్తం 85 రూపాయలు అయిపోయినాయి. అక్కడ 90 రూపాయలు అయిపోయినాయి. అసలు బాగుపోయినది. అక్కడ ఆటో లేవు. నేను ఊరికి కొత్త. మరి వినాయకపురం నుంచి ఆటోకి వెళ్ళారంటే ఏం చెయ్యాలో తోచకు ఫోన్ చేస్తే అక్కడ పిల్లోడు పంపించింది. ఆడొచ్చి ఎంత దూరం లేదు, మన నుండి బస్ స్టాండ్కి వెళ్ళి అంత దూరమే ఊరు. నాకు ఎంతో సేపు అనిపించలేదు. వెళ్ళాక ఈ చింతకాయలు అడిగాను అనంతారం. చింతకాయలు చింతపండు కోసం చింతకాయలు అడిగితే ఏంటి ఎక్కడి నుంచి? అనంతారం నుంచా? అనంతారం నుండి చింతకాయలు అడిగా. ఎరక్కపోయి ఇరుక్కుని వెళ్ళిన కానుండి మా చెల్లి చింతకాయలు అసరాపేట తెచ్చేసాను. నువ్వు బయలుదేరావా లేదా? బయలుదేరా. మన శాంతి అన్నం లేదు. ఆటోలో వచ్చి కూర్చున్నాడు. అక్కడ పార్సల్ కాడేరా బాబు, నా పేరు రాసి నెంబర్ రాసి అన్న. నీ డబ్బులైతే ఆడు కొడతాను, నువ్వు తెచ్చిన ట్రావెలింగ్ ఛార్జీ అన్న. ఆడేమో ఆటోలో పెట్టుకొని కూర్చొని నేను నోట్లో అన్నం ఉండగానే గబా పోయి బొచ్చాలకు. మళ్ళీ ఈ గుడ్లకి ఏంటంటే ఆస్పాకలో భద్రాచలం బస్సు, రాజమండ్రి బస్సు ఆపాడు. అదృష్టం. ఇంకేంటనే అషరాపేటకి టికెట్ కొట్టించుకున్నాక అంతలోకి మోటోడు కలిశాడు. అమ్మయ్య ఇదే బస్సు ఎక్కుతాను. వీడేం చేశాడు బస్సు డ్రైవర్, అక్కడ నుండి 40 రూపాయలు కొట్టి 60 రూపాయలు ఇవ్వాలి నీకు అని అన్నోడు ఇంకో 10 చిల్లరెత్తున్నాను. 10 ఇచ్చాక 70 అయిపోయింది. 70 అయ్యాక ఈ 3 చేసిన తర్వాత ఈ మూట ఎవరిదన్నా? నాదే అన్నాను. 50 రూపాయల టికెట్ అన్నాడు. ఏమండి చింతకాయలకి 50 రూపాయల టికెట్ ఏంటంటే ఉన్న 70లో 55 రూపాయల టికెట్ కొట్టేసి 17 రూపాయల చింతకాయలకు ఉంచేసుకున్నాడు. లగేజ్ టికెట్ ఇవ్వలేదు నాకే. ఏం చెయ్యాలో చదువు పోనీలో ఇంకెక్కాను. మళ్ళీ బస్సు కిందకి దింపి పైకి ఎక్కించి మూట ఎవడెక్కిస్తాడు? వాడేమో 70 రూపాయలు దొబ్బాడు ఆటో వాడు. మరి నువ్వు ఎక్కించావేంటి? ఆడెక్కించాడా? ఏంటి ఆటో కొనోడు ఎక్కించాడు, లోపల పెట్టాడు. ఆడికి ఇచ్చాడు. ఈడు 15 రూపాయలు నొక్కాడు. ఎక్కడికొచ్చాక దిగాకంటాడు. అమ్మయ్య వచ్చావులే, మా బాబు అక్కడ ఉన్నాడండి, కొంచెం బస్సు అక్కడ ఆపండి అంటే ఆపుతాను కానీ మంది చింతకాయలు కంటున్నాడు. ఇదేం జోకు. మధ్యలో సగం అష్టాపేట దాటాక నువ్వు 50 రూపాయలు టికెట్ కొట్టించలేదు, నాకు సగం చింతకాయలు అంటున్నాడు. ఓకే. దట్ట అయిపోయాక ఆ నుండి ఏడు దిగుతుంది. మా బాబు ఉన్నాడండి, కొంచెం ఆపండి, మూట తిప్పుకుంటాను. అంకులు ఎవరో సాయం చేస్తుంటే 100 ఇవ్వాలి, మూడు దింపుకొని వెళ్ళిపోతున్నాం ఏంటన్నాడు. చమత్కారం మీ తెలంగాణ చమత్కారం. ఆడు ఫాయిబుల్ అనుకుంటే గడ్డ ఎంత ఉంది. ఇదేంట్రా బాబు ఇలాగ మూడు దింపిన తర్వాత సరే 100 ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాం ఏంటి అంటున్నాడు. ఆ డైలాగ్ చమత్కారం మీ తెలంగాణది. చమత్కారం వేశాడు. అంతా ఇవాళ పొద్దున్న నుండి ఎంత ఖర్చు అయిందండి మొత్తం ఇల్లు రావడానికి? సాయంత్రం 250 రూపాయలు అయింది. పోను ముందా రాను ముందా శారీ. పెళ్లి కొడుకు బాగున్నాడా? పెళ్లి కొడుకు బాగానే. ఏ ఊరు పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు ఏ ఊరు? పెళ్లి కొడుకు కూడా అక్కడే 4 ఈ 2 ఈదులు అవతల.